ప్రతి రంగంలోనూ రామోజీరావు నెంబర్ 1గా ఎదిగారని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్ రామోజీని ఎవరూ అధిగమించలేరని చెప్పారు. ఆయన అక్షర శిఖరమని, నీతి నిజాయితీకి ప్రతిరూపమని కొనియాడారు. ప్రజాహితమే లక్ష్యంగా ఆయన పనిచేశారని పేర్కొన్నారు. రామోజీ స్ఫూర్తిని భావితరాలకి అందించాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ రామోజీరావు యుగ పురుషులని సీఎం చంద్రబాబు కొనియాడారు. ఎప్పటి నుంచో ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు అక్షర శిఖరం రామోజీరావు గారి యొక్క సంతాప సభకు ఇచ్చేసినటువంటి ప్రజలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. గౌరవనీయులు కిరణ్ గారు, అదే సమయంలో వారి సతీమణి శైలజ గారు, అదే మాదిరిగా కుటుంబ సభ్యులైన విజయ్ గారు, ఇంకొక పక్కన పిల్లలందరూ ఇక్కడే ఉన్నారు. రామోజీరావు గారి కుటుంబ సభ్యులందరికీ ఉప ముఖ్యమంత్రి మిత్రులు పవన్ కళ్యాణ్ గారు, అదే సమయంలో ఫార్మర్ ఎడిటర్ ఇన్ చీఫ్ హిందూ, పేరు చెప్పంగానే అందరూ గుర్తుపెట్టగలుగుతారు. ఎప్పుడూ పోరాటాలు చేసిన రామ్ గారికి, ఎడిటర్ రాజస్థాన్ పత్రిక గులాబ్ కొతారి గారు, ఇకపోతే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా సహచర మంత్రివర్గ సభ్యులందరికీ, సినిమా ఇండస్ట్రీ వచ్చారు, శ్రీమతి జయసుధ గారు, రాజమౌళి గారు, రాఘవేంద్రరావు గారు, మురళీమోహన్ గారు, అదే మరి మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి కీరవాణి గారు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, అశ్విని దత్ గారు, కేఎల్ నారాయణ గారు, సురేష్ గారు, గౌరవ శాసనసభ్యులు, ఇంకొక పక్కన ఈరోజు కృష్ణా ఎల్లా గారు ఇక్కడ ఉన్నారు. అంటే మొన్న కోవిడ్లో ఆయన తయారు చేసిన వ్యాక్సిన్ ఎవ్వరూ మర్చిపోలేము. అలాంటి కృష్ణా ఎల్లా గారు, పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారాలు. ఈరోజు మనందరం కూడా ఇంత మునుపు చాలా మంది మిత్రులు మాట్లాడారు. ఎంతో చేసిన రామోజీరావు గారికి సమాజం ఏ విధంగా గ్రాటిట్యూడ్ చెప్పగలుగుతామో, ఆయన చనిపోయిన తర్వాత ఈ సంస్కరణ సభలో మనం అందరం ఇక్కడికి సమావేశం అయ్యాం. మనం చేయగలిగేది నివాళులర్పించడం, ఆయన స్ఫూర్తిని గుర్తుపెట్టుకోవడం, అదే స్ఫూర్తి భావితరాలకు అందించవలసిన బాధ్యత మనందరికీ ఉంది. రామోజీరావు గారిని చూస్తే ఇదే జిల్లా, ఇదే ప్రాంతంలో పుట్టారు. పెదపారపూడి, ఒక చిన్న గ్రామం, మామూలు కుటుంబం. కానీ ఒక వ్యక్తి అచంచలమైన విశ్వాసంతో ఏ విధంగా ఎదిగాడో దానికి ఒక ఉదాహరణ రామోజీరావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకే ఒక ఎన్టీఆర్ ఉంటాడు, ఒకే ఒక రామోజీరావు గారు ఉంటారు. వారిని ఎవ్వరు కూడా జీవితంలో అధిగమించలేరు, అది ఎవరికి సాధ్యం కాదు. అలాంటి ఒక ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు వారసత్వాన్ని ప్రతి జర్నలిస్టు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన మాటల్లో జర్నలిజం విలువలే కనిపించేవని చెప్పారు. విజయవాడలోని కానూరులో రామోజీ సంస్మరణ సభలో పవన్ మాట్లాడారు. రాజకీయాల్లోకి వచ్చాక 2008లో ఆయన తొలిసారి కలిసినట్టు తెలిపారు. జనం కోసం రామోజీరావు నిజాయితీగా ఉండేవారని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎనలేని పోరాటం చేశారని కొనియాడారు.
మరి అలాగే మహిళలకు సంబంధించి వైఎస్ఆర్ చేయూత ప్రోగ్రాం లాస్ట్ డబ్బులు సుమారుగా మేము ఒక 5,065 కోట్లు డిపాజిట్ చేస్తే 2,900 కోట్లు మహిళల ఖాతాలో డిపాజిట్ అయ్యాయి. ఇంకా 2,200 కోట్లు ఇంకా స్టిల్ పెండింగ్. మరి పవన్ కళ్యాణ్ గారే పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి చూస్తూ ఉన్నారు. ఈ చేయూత అనేవి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అప్పుడు చేసి వాళ్ళు సెర్ప్ వాళ్ళు దానిలో భాగస్వామ్యమై సచివాలయ ఉద్యోగుల ఆధ్వర్యంలో చేసేవాళ్ళం. మరి ఇప్పుడు సెర్ప్ తీసి వేరే మినిస్టర్కి ఇచ్చున్నారు. సెర్ప్ డిపార్ట్మెంట్ని తీసి వేరే మినిస్టర్కి ఇచ్చారు. పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఏమో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు హ్యాండిల్ చేస్తూ ఉన్నారు. మరి ఈ చేయూత అనే దాన్ని ఎవరు దాన్ని పెండింగ్ డ్యూస్ ఎవరు చూస్తారు? అది సెర్ప్ వాళ్ళు దాన్ని దృష్టి పెడతారా? పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు దృష్టి పెడతారా? ఎవరు దృష్టి పెట్టినా సరే గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి దీనిపైన దృష్టి సారించమని 2,200 కోట్ల రూపాయలు ఇంకా 45-60 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి హక్కుల ఖాతాలో డిపాజిట్ కావాల్సి ఉంది. ఎన్నికల కోడ్ కారణంగా డబ్బులు డిపాజిట్ కాకుండా ఆపారు. ఆ సందర్భంలో దాన్ని పూర్తి చేయమని ఆ మహిళలకి శోకం మిగిల్చవద్దని మనస్ఫూర్తిగా నేనైతే ఈ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫునైతే కోరుతా ఉన్నాను. మరి అలాగే మరొక స్కీము మత్స్యకార భరోసా ఏప్రిల్ 2వ వారం నుంచి జూన్ 2వ వారం వరకు బ్యాన్ పీరియడ్ ఉంటుంది ఫిషింగ్కి వెళ్లకుండా. జగన్మోహన్ రెడ్డి గారు మే నెలలోనే మత్స్యకార భరోసా వేసేవారంటే ఎప్పుడు బ్యాన్ ఉందో అప్పుడే మత్స్యకారుల అమౌంట్లో డబ్బులు డిపాజిట్ అయ్యేవి. అంటే ఆ 2 నెలలు వాళ్ళు వేటకు వెళ్ళరు కాబట్టి ఎవరిపైన కుటుంబాలు ఆధారపడకూడదని ఆ 2 నెలలకి 10,000 రూపాయల చొప్పున ప్రతి ఫిషర్మెన్ ఫ్యామిలీకి మనం డిపాజిట్ చేసేవాళ్ళం. మరి ఏప్రిల్ మే జూన్ అయిపోయింది, జూలై వచ్చేస్తూ ఉంది. డిపాజిట్ కావాల్సినటువంటి డబ్బులు డిపాజిట్ కాలేదు. మరి దానిపైన కూడా ఒక ప్రకటన చేయాలి. అచ్చెన్నాయుడు గారు ఆ ఫ్యాక్ట్ చూస్తున్నారు. మా మత్స్యకారుల కష్టాలు మీకు తెలుసన్నారు అచ్చెన్నాయుడు గారు. మొన్న మీ స్టేట్మెంట్ నేను చూశాను. మత్స్యకారుల అభ్యున్నతి కోసం పాటుపడతానన్నారు అచ్చెన్నాయుడు గారు. చాలా సంతోషం మా జిల్లా వాసిగా మీకు ఆ శాఖ రావడం. మత్స్యకారులు కాకపోయినా కానీ ఆ శాఖ మీకు ఇచ్చారు చంద్రబాబు గారు మీ మీద నమ్మకంతో. అతిపెద్ద తీర ప్రాంతం మన జిల్లాకు ఉందని, ఎక్కువ మంది మత్స్యకారులు ఇక్కడ ఉన్నారని, మీరు వాళ్ళందరి సంక్షేమం కోసం పాటుపడతారని మీకు ఆ శాఖ ఇచ్చారు. మీరు దయచేసి మీ శాఖలో 2 పెండింగ్ ఉన్నాయి. వైఎస్ఆర్ రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పెండింగ్ డ్యూస్ మీరు పేరు మార్చుకుంటారు, ఏం చేసుకుంటారో చేసుకోండి. దయచేసి ఆ డబ్బులు మాత్రం మత్స్యకారులకు అన్యాయం జరగకూడదని అచ్చెన్నాయుడు గారు దీనిపైన కూడా ఏదోలా కక్ష సాధింపు చేయాలనే మాజీ మంత్రి అంబటి రాంబాబు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వచ్ఛందంగా పోలీసులకు సహకరించారు. మాచర్లలో సుదీర్ఘంగా గెలుస్తూ ఉన్న నాయకుడు. ఎన్నికలకు ముందు చంద్రబాబు భారీ ప్లాన్ వేశారు. పిన్నెల్లిని ఓడించడానికి అనేక రకాలుగా ప్లాన్ వేశారు. పిన్నెల్లి ఈవీఎంని పగలగొట్టినట్లుగా ఉన్న వీడియో లోకేష్ ట్విట్టర్లో పెట్టారు. దాన్ని చూసి కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. అసలు ఈ వీడియోని పోలీసులో ఈసీనో బయట పెట్టలేదు. ఒక పోలీస్ అధికారిని కొట్టినట్టుగా 9 రోజుల తర్వాత పిన్నెల్లిపై కేసు పెట్టారు. 307 కింద మొత్తం 2 కేసుల్లో బుక్ చేశారు. ఏదోలా కక్ష సాధింపు చేయాలనే పిన్నెల్లిపై కేసులు పెట్టారు. ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలో తయారు చేసిన వార్తలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పిన్నెల్లిని కోర్టులో హాజరుపరిచే సమయంలో శివ అనే వ్యక్తి వెళ్లి గొడవకు దిగారు. మాపై ఇంకా ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉంటాం. 40% ఓట్ షేర్ ఉన్న రాజకీయ పార్టీ మాది. మేము కాదని అనను, కానీ ప్రజలు అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నా. పెట్టి ఆయనకి పెట్టుబడులు పెట్టి ఆయన నడిపి ఏదో ఒక విధంగా రామకృష్ణారెడ్డి గారి కుటుంబాన్ని, రామకృష్ణారెడ్డి గారిని ఓడించాలి, వేధించాలి అనేటువంటి పద్ధతుల్లో ప్రయాణం సాగించారు. రాజకీయ ప్రయాణం. ఎన్నికల్లో జరిగినటువంటి విషయాలు మీకు తెలుసు. ఈవీఎంని పగలగొట్టాడు అనేది
టీవీల్లో కూడా వచ్చింది. అది పోలీసు వారు ప్రదర్శించింది కాదు, ఎలక్షన్ కమిషన్ ప్రదర్శించింది కాదు. అది లోకేష్ గారి ట్విట్టర్ నుంచి బయటకు వచ్చింది. మరి ఆయనకి ఎందుకు అలా వచ్చిందో, అంత శక్తివంతం ఎలా వచ్చిందో లోకేష్ గారికి నాకైతే అర్థం కాల. నాకే కాదు, ఎవరికీ అర్థం కాదు. ముందు ఆయనకు వచ్చింది అది విజువల్, దాన్ని ట్విట్టర్లో పెట్టారు. ఆ ట్విట్టర్లో పెట్టింది చూసి కేసు పెట్టారు. ఈ కేసు అనేది ఇట్ ఈస్ ప్యూర్లీ బెయిలబుల్ కేసు. ఆటోమేటిక్గా 7 సంవత్సరాల రూపశిక్ష పడేది కాబట్టి పోలీస్ స్టేషన్లోనే బెయిల్ ఇచ్చేస్తారు. అలా ఉండటానికి వీల్లేదు. ఈ కేసు పెట్టినా అతనికి బెయిల్ రావడానికి వీల్లేదు అనేటువంటి ఒక దురుద్దేశంతో 307 కేసు పెట్టారు. 1 కాదు 2 పెట్టారు. ఎవరు పెట్టింది? ఒక పోలీస్ ఆఫీసర్ కంప్లైంట్ మీద పెట్టారు. ఆ పోలీస్ ఆఫీసర్ ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చాడు? ఇన్సిడెంట్ జరిగిన 9 రోజులు కంప్లైంట్ ఇచ్చాడు. 9 రోజుల తర్వాత కేసులో పెట్టారు. వాట్ ఈస్ దిస్? అర్థం కావట్లేదు. ఇట్స్ ఫ్యాబ్రికేటెడ్ అని. సంఘటన జరిగితే ఆ సంఘటన జరిగిన తక్షణమే నన్నో లేకపోతే సంబంధిత రామకృష్ణను ముద్దాయిగా పెట్టి కేసు రిజిస్టర్ చేస్తారు. కానీ సంఘటన జరిగిన 9 రోజుల తరువాత 307 బుక్ చేశారంటే ఆ డిలే అంటే చాలా కింద నుంచి పై దాకా మాట్లాడుకున్నారు, ఫోన్లో మాట్లాడుకున్నారు, లోకేష్తో మాట్లాడుకున్నారు, చంద్రబాబుతో మాట్లాడుకున్నారు, అందరితో మాట్లాడుకున్న తర్వాత ఈ ఈవీఎం కేసులో అయితే ఎమ్మటే బెయిల్ వచ్చేస్తే రామకృష్ణారెడ్డికి అలా కుదరదు, 307 2 పెడదాం, అప్పుడు బెయిల్ రాదు అనేటువంటి ఒక దురుద్దేశపూర్వకంగా కుట్రపూర్వకంగా 307 2 పెట్టించారు. ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా, ఇది న్యాయమేనా అని అడుగుతా ఉన్నా. సరే కేసులు పెట్టారు, ఇవాళ అరెస్ట్ అయింది, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, మేము చూస్తాం, మాకు న్యాయస్థానాల మీద గౌరవం ఉంది. ఇవాళ మీరు అరెస్ట్ చేశారు, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, కోర్టుకు మేము వెళ్తాం, జిల్లా కోర్టుకు వెళ్తాం. శాస్త్రంగా ఏం జైల్లో ఉన్నాడు కదా మా రామకృష్ణారెడ్డి గారు, బయటకు వస్తాడు కదా. 307లో బెయిల్స్ వస్తాయి, కాకపోతే ఇట్ మే టేక్ టైం. మమ్మల్ని రామోజీరావుకు కూడా భారతరత్న వచ్చేలా కృషి చేద్దాం. రాజధానికి అమరావతి పేరును ఆయనే సూచించారు. అందుకే అక్కడ ఆయన పేరిట విజ్ఞాన్ భవన్ నిర్మిస్తాం. ఓ రోడ్డుకు రామోజీ పేరు పెడతాం. విశాఖలో రామోజీ పేరిట చిత్రనగరి ఎన్టీఆర్ ఘాట్ మాదిరిగా మెమోరియల్ నిర్మిస్తామని చంద్రబాబు అన్నారు. గౌరవనీయులు, ఈరోజు అక్షర శిఖరం రామోజీరావు గారి యొక్క సంతాప సభకు ఇచ్చేసినటువంటి ప్రజలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. గౌరవనీయులు కిరణ్ గారు, అదే సమయంలో వారి సతీమణి శైలజ గారు, అదే మాదిరిగా కుటుంబ సభ్యులైనటువంటి విజయ్ గారు, ఇంకొక పక్కన పిల్లలందరూ ఇక్కడే ఉన్నారు. రామోజీరావు గారి కుటుంబ సభ్యులందరికీ ఉప ముఖ్యమంత్రి మిత్రులు పవన్ కళ్యాణ్ గారు, అదే సమయంలో ఫార్మర్ ఎడిటర్ ఇన్ చీఫ్ హిందూ, పేరు చెప్పంగానే అందరూ గుర్తుపెట్టగలుగుతారు, ఎప్పుడూ పోరాటాలు చేసిన రామ్ గారికి, ఎడిటర్ రాజస్థాన్ పత్రిక గులాబ్ కొతారి గారు, ఇకపోతే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా సహచర మంత్రివర్గ సభ్యులందరికీ, సినిమా ఇండస్ట్రీ వచ్చారు, శ్రీమతి జయసుధ గారు, రాజమౌళి గారు, రాఘవేంద్రరావు గారు, మురళీమోహన్ గారు, అదే మరి మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి కీరవాణి గారు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, అశ్విని దత్ గారు, కేఎల్ నారాయణ గారు, సురేష్ గారు, గౌరవ శాసనసభ్యులు, ఇంకొక పక్కన ఈరోజు కృష్ణా ఎల్లా గారు ఇక్కడ ఉన్నారు. అంటే మొన్న కోవిడ్లో ఆయన తయారు చేసిన వ్యాక్సిన్ ఎవ్వరూ మర్చిపోలేము. అలాంటి కృష్ణా ఎల్లా గారు, పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారాలు. ఈరోజు మనందరం కూడా ఇంత మునుపు చాలా మంది మిత్రులు మాట్లాడారు. ఎంతో చేసిన రామోజీరావు గారికి సమాజం ఏ విధంగా గ్రాటిట్యూడ్ చెప్పగలుగుతామో, ఆయన చనిపోయిన తర్వాత ఈ సంస్కరణ సభలో
మనం అందరం ఇక్కడికి సమావేశం అయ్యాం. మనం చేయగలిగేది నివాళులర్పించడం, ఆయన స్ఫూర్తిని గుర్తుపెట్టుకోవడం, అదే స్ఫూర్తి భావితరాలకు అందించవలసిన బాధ్యత మనందరికీ ఉంది. రామోజీరావు గారిని చూస్తే ఇదే జిల్లా, ఇదే ప్రాంతంలో పుట్టారు. పెదపారపూడి, ఒక చిన్న గ్రామం, మామూలు కుటుంబం. కానీ ఒక వ్యక్తి అచంచలమైన విశ్వాసంతో ఏ విధంగా ఎదిగాడో దానికి ఒక ఉదాహరణ రామోజీరావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకే ఒక ఎన్టీఆర్ ఉంటాడు, ఒకే ఒక రామోజీరావు గారు ఉంటారు. వారిని ఎవ్వరు కూడా జీవితంలో అధిగమించలేరు, అది ఎవరికి సాధ్యం కాదు. అలాంటి ఒక అసాధారణ శక్తి